హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. చలో మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. పుష్ప 2, యానిమల్, చావా చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడంతో పాన్ ఇండియా రేంజ్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఇప్పటికీ చేతిలో అరడజను చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. అయితే తాజాగా తన ప్రియుడు విజయ్ దేవరకొండతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎంగేజ్మెంట్ అయి 2 రోజులు కాకముందే విజయ్ దేవరకొండ కారుకి యాక్సిడెంట్ కావడంతో కొందరు పనిగట్టుకుని రష్మిక ఐరన్ లెగ్ అంటూ విమర్శలు చేశారు. ఇక అవన్నీ పక్కన పెడితే తాజాగా రష్మికపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. విషయం ఏంటంటే, కర్ణాటకలో పుట్టి పెరిగిన రష్మిక కన్నడలో కిరాక్ పార్టీతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్ గా ఎదిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎవరు ఎంత స్థాయికి చేరుకున్నా కూడా తమ మూలాల గురించి, భాష గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే రష్మిక మాత్రం ఎప్పుడూ తన భాషను కానీ, ప్రాంతాన్ని కానీ ఓన్ చేసుకున్నట్లుగా కనిపించలేదు. ఇటీవల కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతారా చాప్టర్ 1 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతుండగా అద్భుతంగా ఉందంటూ భాషలకు అతీతంగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కన్నడ ఆడపడుచైన రష్మిక మాత్రం ఆ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతోనే చాలా మంది నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి రష్మికకు హిట్ ఇచ్చిన కిరాక్ పార్టీ దర్శకుడు రిషబ్ శెట్టి. ఆ సినిమా వల్లే రష్మికకు తెలుగులో అవకాశం వచ్చింది. ఇక చలో హిట్ తర్వాత రష్మిక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దీంతో నీకు బ్రతికిచ్చిన కన్నడ ఇండస్ట్రీని మరిచిపోయి చాలా తప్పు చేస్తున్నావు, విజయ్ గర్వాన్ని తలకెక్కించుకోకు, హీరోయిన్ గా ఛాన్సులు వచ్చినంత కాలమే ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది, నీ స్టార్డమ్ తగ్గిపోయాక నిన్ను ఆదుకునేది, ఆదరించేది సొంత రాష్ట్రమే అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కొందరు మండిపడుతున్నారు. సినిమా హిట్ అయినంత మాత్రాన అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని రష్మికకు అండగా నిలుస్తున్నారు. అసలు రష్మిక ఆ చిత్రాన్ని అభినందించకపోవడానికి గల కారణాలు మీకు తెలుసా అంటూ ఆమె జీవితంలో జరిగిన గతాన్ని గుర్తు చేస్తున్నారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక కొద్ది రోజులకి అతడితో తెగతింపులు చేసుకుంది. అయితే ఆమె తొలి చిత్రం కిరాక్ పార్టీకి దర్శకత్వం వహించింది రిషబ్ శెట్టి అయితే హీరోగా చేసింది రక్షిత్ శెట్టి. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇక రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత రష్మిక కన్నడ ఇండస్ట్రీకి దూరంగా జరిగి తెలుగు, హిందీ పరిశ్రమలపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి తన మాజీ ప్రియుడికి బెస్ట్ ఫ్రెండ్. ఇక ఆ కారణంతోనే ఆమె కాంతారా చాప్టర్ 1 చిత్రాన్ని అభినందిస్తూ ట్వీట్ చేయలేదని అంటున్నారు. మొత్తానికి ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు కాంతారా చాప్టర్ 1 చిత్రం హిట్ అయి రష్మికపై ట్రోలింగ్ జరగడానికి కారణమైందన్న కామెంట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.